12% రిటర్న్ ఇన్ ఇండెక్స్ ఫండ్స్. యూట్యూబ్ వీడియోస్లో, షార్ట్స్లో, రీల్స్లో, పోస్ట్లో మనం 12% రిటర్న్ని యావరేజ్గా కన్సిడర్ చేసి క్యాలిక్యులేషన్స్ అయితే చూస్తూ ఉంటాం. మార్కెట్ గురించి తెలిసిన వాళ్ళకి అసలు ఈ 12% ఎలా వర్క్ అవుతుంది అనేది అయితే ఐడియా ఉంటుంది. బట్ తెలియని వాళ్ళకి అసలు ఈ 12% ఎవడిస్తాడు, ఎందుకు ఇస్తాడు, ఎక్కడిస్తాడు అనే డౌట్ అయితే వస్తూ ఉంటుంది. ఈ రోజు ఆ క్వశ్చన్కి అయితే బ్రేక్ వేసేద్దాం. అసలు ఇండెక్స్ ఫండ్స్ లో నిజంగా 12% రిటర్న్ వర్కౌట్ అవుతుందా, అసలు ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, ఎలా వర్కౌట్ అవుతుంది అని తెలుసుకోవడంతో పాటు వీటి వెనకాల ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ తో పాటు రిస్క్స్ కూడా క్లియర్ గా అర్థం చేసుకుందాం. దానికన్నా ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్ని మీ ఫీడ్ లోకి, నోటిఫికేషన్ ట్యాబ్ లోకి అయితే వస్తూ ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా లాగిన్ చేద్దాం. డైరెక్ట్ గా ఇండెక్స్ ఫండ్స్ గురించి డిస్కస్ చేసుకోబోయే ముందు అసలు ఇండెక్స్ ఏంటో సింపుల్ గా అర్థం చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇంట్రెస్టింగ్ క్రికెట్ మ్యాచ్ నడుస్తుంది అనుకుందాం. ఆ మ్యాచ్ చూడడానికి మనకు టైం లేనప్పుడు లేదా బిజీగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, అసలు ఏ టీం ఎన్ని రన్స్ కొట్టింది అనేది జస్ట్ స్కోర్ బోర్డ్ చూసి తెలుసుకుంటాం. అంతేగాని కింద ప్లేయర్ అనలిటిక్స్ లోకి వెళ్ళి ఏ బౌలర్ ఎంత ఎకానమీతో బౌల్ చేశాడు, ఏ ప్లేయర్ ఎంత రన్ రేట్ తో ఆడాడు, ఇలాంటి డీప్ అనలిటిక్స్ అన్ని మనం చూడం కదా. జస్ట్ స్కోర్ బోర్డ్ చూసి అసలు మ్యాచ్ ఎలా నడుస్తుంది అనేది ఒక అంచనా అయితే మనం వేసుకుంటాం. అలానే స్టాక్ మార్కెట్స్ లో థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్ ఉన్నా కూడా అసలు ఓవరాల్ గా మార్కెట్ ఎలా పర్ఫార్మ్ చేస్తుంది అని అంచనాగా చెప్పేదే ఈ ఇండెక్స్. ఈ ఇండెక్సెస్ కూడా మార్కెట్స్ కి ఒక స్కోర్ బోర్డ్ లాంటివే. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 50 తీసుకుందాం. మనం చాలా ఫ్రీక్వెంట్ గా న్యూస్ లో గానీ, సోషల్ మీడియాలో గానీ వినే వర్డే ఈ నిఫ్టీ 50 అండ్ సెన్సెక్స్ అనేవి. ఇండియాలో మేజర్ ఎక్స్చేంజెస్ అయిన ఎన్ఎస్సి అండ్ బిఎస్సి కి రిలేట్ అయిన ఇండెక్స్ లే ఈ నిఫ్టీ 50 అండ్ బిఎస్సి సెన్సెక్స్. ఈ ఇండెక్స్ ని ఫార్మ్ చేయడంలో మార్కెట్ క్యాపిటలైజేషన్, లిక్విడిటీ, పర్ఫార్మెన్స్ ఇలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అయితే కన్సిడర్ చేస్తారు. బాగా పర్ఫార్మ్ చేస్తాయన్న సెక్టర్ లో స్టాక్స్ కి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది అండ్ అదర్ సెక్టర్స్ లో ఉన్న స్టాక్స్ కి తక్కువ వెయిటేజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం నిఫ్టీ 50 తీసుకుంటే ఈ ఇండెక్స్ ఒక టోటల్ వెయిటేజ్ ని ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. మీరు ఇక్కడ చూస్తే ఎక్కువ వెయిటేజ్ అనేది ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టర్ లో ఉంది విత్ 37.22%. అండ్ నెక్స్ట్ ఐటీ సెక్టర్, అండ్ దెన్ ఆయిల్ అండ్ గ్యాస్, అండ్ దెన్ ఆటోమొబైల్ సెక్టర్, అండ్ దెన్ ఎఫ్ఎంసీజీస్, ఇలా డిఫరెంట్ సెక్టర్స్ నుంచి స్టాక్స్ అయితే పిక్ చేసి ఈ నిఫ్టీ 50 ఇండెక్స్ లో అయితే యాడ్ చేస్తూ ఉంటారు. ఈ నిఫ్టీలో 50 స్టాక్స్ ఉన్నట్టయితే సెన్సెక్స్ లో టోటల్ గా 30 స్టాక్స్ అయితే ఉంటాయి. ఈ స్టాక్స్ అన్ని కూడా ఎప్పుడు అలాగే ఉండవు. బేస్డ్ ఆన్ దేర్ మార్కెట్ క్యాప్ అండ్ పర్ఫార్మెన్స్ ఎవ్రీ 6 months కి ఇండెక్స్ లో రీబ్యాలెన్సింగ్ అయితే అవుతూ ఉంటుంది. ఆ టైంలో అండర్ పర్ఫార్మ్ చేసే స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఎగ్జిట్ అయ్యి కొత్త స్టాక్స్ అయితే యాడ్ చేసుకుంటూ ఉంటే బేస్డ్ ఆన్ ది పర్ఫార్మెన్స్. ఈ రీబ్యాలెన్సింగ్ అన్ని కూడా టోటల్ గా ఎక్స్చేంజెస్ చేస్తూ ఉంటాయి. టోటల్ గా నిఫ్టీ 50 లో ఉన్న స్టాక్స్ అండ్ వెయిటేజ్ అండ్ సెన్సెక్స్ 30 లో ఉన్న స్టాక్స్ అండ్ వెయిటేజ్ ని ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ ఇండెక్స్ ని ఒక బెంచ్ మార్క్ గా కూడా కన్సిడర్ చేస్తారు. చాలా మ్యూచువల్ ఫండ్స్ అండ్ పిఎంఎస్ ఏవైతే ఉంటాయో వాటి రిటర్న్స్ ని మెజర్ చేయడానికి ఒక బెంచ్ మార్క్ అయితే ఉంటుంది కదా. ఆ బెంచ్ మార్క్ కింద ఈ ఇండెక్సెస్ అయితే కన్సిడర్ చేస్తారు. అండ్ ఈ ఇండెక్స్ అంటే ఓన్లీ నిఫ్టీ 50 అండ్ సెన్సెక్స్ 30 మాత్రమే కాదు, వీటిలో కూడా డిఫరెంట్ టైప్స్ అయితే ఉంటాయి. వీటిలో బ్రాడ్ మార్కెట్ ఇండెక్సెస్ ఉంటాయి. సెక్టరల్ పర్ఫార్మెన్స్ ని మెజర్ చేసే బెంచ్ మార్క్స్ లైక్ నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఫార్మా ఇలాంటి ఇండెక్స్లు ఉంటాయి. అండ్ ఈ అన్ని ఇండెక్సెస్ లో స్టాక్స్ డిఫరెంట్ గా ఉంటాయి అండ్ వాటికి ఇచ్చే వెయిటేజెస్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి డిపెండింగ్ ఆన్ ది ఎక్స్చేంజ్. అండ్ ఈ అన్ని ఇండెక్సెస్ లో ఏ స్టాక్స్ ఉండాలి అండ్ ఎంత వెయిటేజ్ ఉండాలి అనేది ఆ ఎక్స్చేంజెస్ డిసైడ్ చేస్తాయి. నౌ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, ఇండెక్స్ ఫండ్స్. ఈ ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్ లో ఒక కైండ్ ఆఫ్ కేటగిరీ. బట్ అన్లైక్ యాక్టివ్ ఫండ్స్, ఈ ఫండ్ లో ఫండ్ మేనేజర్ యాక్టివ్ గా స్టాక్స్ అయితే పిక్ చేస్తూ ఉండరు. ఇండెక్స్ లో ఏ వెయిటేజ్ తో అయితే స్టాక్స్ ఉన్నాయో అదే వెయిటేజ్ ని ఇండెక్స్ ఫండ్స్ లో అయితే రెప్లికేట్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం నిఫ్టీ 50 లో ఉన్న స్టాక్స్ అండ్ వెయిటేజ్ గురించి అయితే మాట్లాడుకున్నాం కదా. ఈ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ ఎలా వర్క్ అవుతుందంటే, మనం ఇన్వెస్ట్ చేసే ఎవ్రీ రూపీ ఆ వెయిటేజ్ ఎంత అయితే ఉందో అంతకి స్ప్లిట్ అయ్యి మన మనీ అయితే ఇన్వెస్ట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇన్ కేస్ సెన్సెక్స్ ఫండ్ తీసుకున్నా కూడా అలాగే వర్క్ అవుతుంది. సో సింప్లీ ఇండెక్స్ లో ఏవైతే స్టాక్స్ ఉన్నాయో ఎలా అయితే రీబ్యాలెన్సింగ్ అవుతుందో ఇండెక్స్ ఫండ్స్ లో కూడా ఎగ్జాక్ట్ గా అలాగే అవుతుంది. అందుకే ఇండెక్స్ ఫండ్స్ ని ప్యాసివ్ ఫండ్స్ అని కూడా పిలుస్తారు. అండ్ ఈ ఫండ్స్ లో యాక్టివ్ గా ఏఎంసీస్ ఏం చేంజెస్ చేయవు కాబట్టి ఈ ఫండ్స్ యొక్క ఎక్స్పెన్స్ రేషియో కంపారిటివ్లీ అదర్ ఫండ్స్ చాలా తక్కువ అయితే ఉంటుంది. అండ్ దాంతో పాటు ఇండెక్స్ ఫండ్స్ లో రెడీమేడ్ గా డైవర్సిఫికేషన్ కూడా దొరుకుతుంది. ఇందాక మనం వెయిటేజ్ చూసాం కదా, ఆ వెయిటేజ్ ప్రకారం మనం ఇన్వెస్ట్ చేసే మనీ డిఫరెంట్ సెక్టర్స్ లోకి అయితే వెళ్తుంది. అండ్ ఇండెక్స్ ఎలా పర్ఫార్మ్ చేస్తుందో ఆల్మోస్ట్ ఇండెక్స్ ఫండ్స్ కూడా అలాగే పర్ఫార్మ్ చేస్తాయి. వీటి మధ్య కొంచెం ట్రాకింగ్ ఎర్రర్ అయితే ఉంటుంది, బట్ ఆల్మోస్ట్ నియరర్ రిటర్న్స్ మనకి ఇండెక్స్ ఫండ్స్ అయితే డెలివర్ చేస్తూ వచ్చాయి. సో మార్కెట్స్ గురించి ఎక్కువ నాలెడ్జ్ లేక కాస్ట్ ఎఫెక్టివ్ వేలో లాంగ్ టర్మ్ లో వెల్త్ బిల్డ్ చేసుకోవడానికి ఇండెక్స్ ఫండ్స్ కూడా మనకి ఒక ఆప్షన్ లో అయితే మార్కెట్ ప్రొవైడ్ చేస్తుంది. బట్ ఇక్కడే మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ ని అయితే డిస్కస్ చేసుకోవాలి, 12% రిటర్న్స్. సో మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంటే 12% పక్కాగా వస్తుందా అనేది ఇప్పుడు క్లియర్ గా చూద్దాం. చాలా సార్లు ఇండెక్స్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసిన 12% రిటర్న్ వర్కౌట్ అవుతుంది అని అయితే మనం వింటూ ఉంటాం. బట్ ఆ 12% అనేది ఎవ్రీ ఇయర్ ఫిక్స్డ్ గా వర్కౌట్ అయ్యే రిటర్న్ కాదు.
మనం లాస్ట్ 25 ఇయర్స్ గా నిఫ్టీ యొక్క పర్ఫార్మెన్స్ చూసినట్టయితే మీరు ఇక్కడ ఇమేజ్ లో చూసినట్టయితే ఎవ్రీ ఇయర్ నిఫ్టీ ఫిక్స్డ్ గా 12% రిటర్న్ అనేది ఏం డెలివర్ చేయలేదు. చాలా ఇయర్స్ నెగిటివ్ గా పర్ఫార్మ్ చేసింది, కొన్ని ఇయర్స్ ఎక్సెప్షనల్ గా పర్ఫార్మ్ చేసింది, ఇంకొన్ని ఇయర్స్ ఓన్లీ సింగిల్ డిజిట్ తో గ్రో అయింది. సో ఇలా అన్ని ఇయర్స్ ఒక యావరేజ్ తీసుకుంటే లాంగ్ రన్ లో మనకి కనిపించేది ఈ 12%. అంతేగాని ఎవ్రీ ఇయర్ ఫిక్స్డ్ గా మీకు 12% అయితే రాదు, గుర్తుపెట్టుకోండి. సో మీకు ఫిక్స్డ్ గా రిటర్న్ కావాలంటే ఫిక్స్డ్ డిపాజిట్ రైట్ ఆప్షన్ అవుతుంది. బట్ మనం ఎక్స్ట్రాగా రిటర్న్ సంపాదిస్తున్నామంటే దాని రిలేటెడ్ గా రిస్క్ కూడా ఉంటుంది. సో అన్ని మ్యూచువల్ ఫండ్స్ తో పాటు ఇండెక్స్ ఫండ్స్ కూడా సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. సో మీరు ఇన్వెస్ట్ చేసే ముందు మార్కెట్స్ గురించి ఫుల్ ఫ్లెజ్ రీసెర్చ్ చేసి ఆ మ్యూచువల్ ఫండ్ ఎలా వర్క్ అవుతుందని అర్థం చేసుకున్నాకే ఇన్వెస్ట్ చేయండి. అంత టైం లేదు అనుకుంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ అయితే కన్సల్ట్ చేసి డెసిషన్ తీసుకోండి. అంతేగాని బ్లైండ్ గా అయితే ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అయితే తీసుకోవద్దు. అండ్ ఈ వీడియోని కూడా మేము ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే చేస్తున్నాం కానీ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కింద కన్సిడర్ చేయొద్దు. అండ్ ఈ 12% 14% మనకి ఏవైతే కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా లాంగ్ రన్ లో డెలివర్ అయిన రిటర్న్సే. ఇన్ కేస్ మీరు ఓన్లీ ఫ్యూ మంత్స్ కోసం షార్ట్ టర్మ్ కోసం చూస్తున్నట్టయితే మార్కెట్స్ లో అయితే ఇన్వెస్ట్ చేయొద్దు. ఆ కేసులో మీరు మనీని పార్క్ చేసుకోవడానికి డెట్ ఫండ్స్ అయితే హెల్ప్ఫుల్ అవుతాయి. ఇన్ కేస్ డెట్ ఫండ్స్ ఎలా వర్క్ అవుతాయి అని తెలియకపోతే ఇక్కడ ఐ కార్డ్ లోని అండ్ ఎన్ కార్డ్స్ లో కూడా మీకు వీడియోని అయితే ఉంచుతున్నా, క్లియర్ గా చూసి తెలుసుకోండి. సో మినిమం 10 to 15 ఇయర్స్ కోసం నేను ఇన్వెస్ట్ చేస్తున్నా అనుకుంటే మార్కెట్స్ మంచి రిటర్న్స్ ని డెలివర్ చేస్తూ ఉంటాయి. అండ్ ఈ ఇండెక్స్ ఫండ్స్ ఒక ప్రోస్ అండ్ కాన్స్ చూసినట్టయితే ఈ ఫండ్స్ లో మనకి లో ఎక్స్పెన్స్ రేషియో అయితే కనిపిస్తుంది. దానివల్ల మన రిటర్న్స్ మీద ఎక్కువగా ఇంపాక్ట్ అయితే పడదు. అండ్ దాంతో పాటు ఇండెక్స్ ఫండ్స్ మనకి హ్యూజ్ డైవర్సిఫికేషన్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటాయి. అండ్ అంతేకాకుండా ఈ ఫండ్స్ చాలా ట్రాన్స్పరెంట్ గా అర్థం చేసుకోవడానికి కొంచెం ఈజీగా అయితే ఉంటాయి. అండ్ ఎవరికైతే మార్కెట్స్ గురించి ఎక్కువగా నాలెడ్జ్ లేక మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం అని చూస్తున్నట్టయితే వాళ్ళు వెరీ లో అమౌంట్ తో అయితే ఇండెక్స్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ అయితే స్టార్ట్ చేయొచ్చు. చాలా ఫండ్స్ SIPs 500 తోను అండ్ లంసమ్ అయితే 1000 రూపీ తోను స్టార్ట్ అవుతాయి. అండ్ డిసడ్వాంటేజ్ చూసినట్టయితే ల్యాక్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ. ఇన్ కేస్ మీకు ఇండెక్స్ లో ఏమైనా నచ్చని స్టాక్స్ ఉంటే అవి పక్కన పెట్టి మీ ఓన్ స్టాక్స్ అయితే యాడ్ చేసుకోవడం అవ్వదు. ఆ ఇండెక్స్ లో ఏ స్టాక్స్ అయితే ఉంటుందో మీ మనీ కూడా ఆ స్టాక్స్ లోకే వెళ్తుంది. అండ్ ఈ ఇండెక్స్ ఫండ్స్ అన్ని కూడా మార్కెట్ రిస్క్ తోనే ఉంటాయి కాబట్టి డౌన్ సైడ్ ప్రొటెక్షన్ అనేది ఏమీ ఉండదు. ఇన్ కేస్ ఇండెక్స్ పడుతుంటే మీ ఇండెక్స్ ఫండ్స్ కూడా పడుతూనే ఉంటాయి. అండ్ యాక్టివ్ గా ఫండ్ మేనేజర్ మేనేజ్ చేసే ఫండ్స్ తో కంపేర్ చేస్తే ఈ ఇండెక్స్ ఫండ్స్ కొంచెం తక్కువ రిటర్న్స్ ని లాంగ్ టర్మ్ లో అయితే డెలివర్ చేస్తూ వచ్చాయి. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ట్రాకింగ్ ఎర్రర్. ఈ ఇండెక్స్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎగ్జాక్ట్ గా ఇండెక్స్ ఎంత రిటర్న్ డెలివర్ చేస్తే అంత రిటర్న్ ని డెలివర్ చేయవు. వీటి మధ్య కొంచెం ట్రాకింగ్ ఎర్రర్ కూడా ఉంటుంది కాబట్టి ఎగ్జాక్ట్ రిటర్న్స్ అయితే ఇండెక్స్ ఫండ్స్ డెలివర్ చేయవు. సో ఇన్ కేస్ ఈ ట్రాకింగ్ ఎర్రర్ ని కొంచెం బెటర్ గా మేనేజ్ చేసుకోవాలనుకుంటే ఇండెక్స్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసే బదులు ఇండెక్స్ ETFs లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ ఆప్షన్ అవుతుంది. ఇన్ కేస్ ETFs రిలేటెడ్ గా ఇన్ డెప్త్ నాలెడ్జ్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో ETF ప్లీజ్ అనే కామెంట్ అయితే డ్రాప్ చేయండి. ఇంతే సింపుల్ అండ్ ఈజీగా ETFs రిలేటెడ్ గా కాంటెంట్ అయితే మీ ముందుకు తీసుకొస్తాం. సో ఇవి ఓవరాల్ గా ఇండెక్స్ ఫండ్స్ అయితే. నెక్స్ట్ టైం నుంచి ఎవరైనా 12% రిటర్న్ అని చెప్తుంటే ఎందుకు వస్తుంది, ఎక్కడ వస్తుంది, ఎలా వస్తుంది ఇలాంటి క్వశ్చన్ అయితే ఉండకండి. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నా. ఇన్ కేస్ యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే షేర్ చేయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. టిల్ దెన్ బై బై.